ప్రభునందు ప్రియులరా, ఈ సాయంకాల సమయమందు మరొకసారి చేరవచ్చినందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. మన వాక్య ధ్యానం నిమిత్తమై తిరిగి యోనా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకొని ఇందులో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. చదవబడిన లేఖన భాగము దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదివినటువంటి ఈ వచన భాగాలలో మనము గడిచిన పాటలో మనము యోనా దేవుని సన్నిధిలో పారిపోతున్న సందర్భంలో అతడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు 4 విషయాలను మనం గమనించాం. వాటిల్లో ఒకటి, సముద్రము పైన పెద్ద గాలి పుట్టింది అనే విషయాన్ని మనం చూసాం. రెండవదిగా, సముద్రంలో ఉన్నటువంటి ఓడ రద్దలైపోయేటువంటి గతి వచ్చిందనే విషయాన్ని మనం చూసాం. తర్వాత మూడవదిగా, ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడినట్లు మనం చూసాం. నాలుగవదిగా, ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సరుకులను వాళ్ళందరూ కూడా సముద్రంలో పారవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మొట్టమొదటిది, ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో నుంచి యోనా పారిపోవడాన్ని బట్టి సముద్రం పైన గాలి తుఫాను వచ్చినట్లు ఇందులో మనకు కనబడుతుంది. ఇందులో పెద్ద గాలి పుట్టింపగా అనే మాటలో విశ్వాస జీవితంలో పెద్ద గాలి, మానవుని యొక్క జీవితంలో పెద్ద గాలి మొట్టమొదటిది భక్తిహీనత అనే విషయాన్ని మనం చూసాం. భక్తిహీనత వల్ల వచ్చేటువంటి నష్టాన్ని కూడా మనము చూసాం. భక్తిహీనత మానవుని మార్గం తప్పిస్తుందని విన్నాం. భక్తిహీనత మానవుని యొక్క ఆత్మను ఆర్పివేస్తుందని విన్నాం. భక్తిహీనత మానవునికి తన మార్గము వ్యక్తసంగా చేస్తుందనేటువంటి మాటలు విన్నాం. అయితే రెండవ విషయాన్ని మనం గమనిస్తే, ఈ పెద్ద గాలి మానవుని యొక్క జీవితంలో ఏమి చూపిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 1వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తే అక్కడ ఈ గాలిని గురించినటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. 1వ కీర్తన 4వ చరణం, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు అని మాట్లాడబడి, ఈ వచనంలో గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు దుష్టులు అనే మాట రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే, దుష్టత్వము అనేటువంటిది ఒక పెద్ద గాలిలాగా కనబడుతూ ఉంది. అంటే మానవుని యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో నుంచి దూరంగా పారిపోతే దుష్టత్వము అనేటువంటి ఒక గాలి వీస్తుంది అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నుంచి మనం దూరం అయిపోతే దుష్టత్వంలోనికి మనము వెళ్ళిపోతాం. మానవుడు దుష్టత్వంలోనికి వెళ్ళిపోతాడన్నమాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దుష్టత్వం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దుష్టత్వము లేదా దుర్నీతి అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యోహాను రాసిన 1వ పత్రికలో మనం చదివితే అందులో ఈ దుష్టత్వాన్ని గురించినటువంటి మాటలు దేవుడు జ్ఞాపకం చేశాడు. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము
కలదు అని మాట్లాడబడింది. ఈ వచనాలలో మనం చూస్తే సకల దుర్నీతి పాపము. నీతిగా అనుసరించకపోవటమే దుర్నీతి, దుష్టత్వము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడి నుంచి దూరంగా మనం వెళ్ళిపోతే మనం నీతిగా బ్రతకలేము అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే నీతిగా బ్రతకాలంటే దేవునితో సహవాసం చేయాలి. అంటే మానవుని యొక్క జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు, లేదా దేవునికి దూరంగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మానవుని జీవితంలో దుష్టత్వము, పాపము అనేటువంటిది అంటుకుంటూ ఉంది అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ పాపము ద్వారా మానవుడు ఏమి పొందుకుంటాడు, లేదా పాపము యొక్క ఫలితం ఏంటి అని మనం ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము అన్నమాట. పాపము ద్వారా మానవుని యొక్క జీవితంలో మరణం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మాటలు ఈ రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డాయి. అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని మాట రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళినప్పుడు మానవుడు మరణానికి దగ్గర అవుతాడు. ఆ మరణం ద్వారా, పాపము ద్వారా మరణం వస్తుందన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి పాపము నుంచి విడిపించబడటానికి దేవుడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దుష్టత్వము ద్వారా మానవుడి యొక్క జీవితంలో మరణం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిత్య జీవం వచ్చింది. పాపమునకు ప్రాయశ్చిత్తము దొరికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. పాపమునకు ప్రాయశ్చిత్తం కలగడం మాత్రమే కాదు, కానీ పాపమున నుండి విడిపించటం కోసమై యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో చనిపోయి చావును సమాధిని జయించి మానవునికి విమోచనను, రక్షణను అనుగ్రహించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం రాయబడి ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు అని మాట. యేసు ప్రభువు వారు మానవుని నిత్య జీవం ఇవ్వటం కోసమై ఆయన లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో చనిపోయి ఆయన మానవుని కొరకై రక్షణను సిద్ధం చేశాడు. నీతిని సిద్ధం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో నుంచి దూరంగా పారిపోతే దుష్టత్వము, పాపము అనేటువంటిది మన జీవితంలో అదొక పర్యవసానంగా ఉంటుందన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి ఉంటే మనము పాపములో పడకుండా కాపాడబడతామన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో గడపటం ద్వారా పాపమునకు దూరంగా ఉంటామన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత పెద్ద గాలి అనేటువంటిది 3వ విషయాన్ని కూడా మనం గమనిస్తే 103వ కీర్తన 16వ వచనంలో రాయబడినటువంటి మాటలో ఒక మాట రాయబడి ఉంది. 103వ కీర్తన 16వ చరణం, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు అని మాట. ఈ వచనాలలో మనం చూస్తే దాని మీద అనే మాట రాయబడి ఉంది. దాని మీద అంటే 15వ వచనం రాయబడి ఉంది, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును అని మాట రాయబడి ఉంది. ఈ వచనంలో పెద్ద గాలి అనేటువంటిది మనిషి యొక్క ఆయువును చూపిస్తూ ఉంది. నరుని యొక్క ఆయుస్సు ఎగిరిపోతుంది అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం గడపకపోతే, లేదా దేవుని సన్నిధిలో నుండి మనం పారిపోతే మన ఆయుస్సు తక్కువైపోతుందన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నరుని యొక్క ఆయుస్సు గాలి వీచగా అది లేకపోవును అన్నాడు, దాని చోటు అది ఎరగదు అని మాట రాయబడి ఉంది. కాబట్టి నరుని యొక్క ఆయుస్సు కొద్ది కాలంగా ఉండేటువంటి ఆయుస్సు. ఈ ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగిస్తూ ఉండగా దేవుని సన్నిధిలో నుండి మనం దూరంగా వెళ్ళిపోతే ఆ ఆయుస్సు తక్కువైపోతుంది అన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సామెత గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము అన్నమాట. కాబట్టి భక్తిహీనులుగా ఉంటూ ఉన్నప్పుడు
మానవుని యొక్క జీవితంలో ఆయుష్ తక్కువైపోతుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క ఆయుస్సు ఎక్కువ అవుతుంది, దీర్ఘాయువుకు కారణంగా ఉంటుందన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో నుంచి దూరంగా పారిపోకుండా దేవునితో గడిపేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా పారిపోయిన యోనా పెద్ద గాలి చేత ఇబ్బంది పడ్డాడు. కాబట్టి విశ్వాసమైన మనం కూడా దేవుని నుండి దూరంగా పారిపోతే పెద్ద గాలి, తుఫాను వంటి భక్తిహీనత చేత, దుష్టత్వము చేత నరుని ఆయుస్సు తక్కువైపోయే విధంగా మనం కూడా ఉంటామన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి మానవులమైన మనందరం కూడా దేవుని సన్నిధిని కోరుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడి కొద్ది తలంపులు మన కొరకే ఆశీర్వదించును గాక. ఆమేన్.